హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మంచి హెల్దీ పంప్కిన్ తోటి సూప్ చేస్తున్నానండి. అదే తీపి గుమ్మడికాయ సూప్ అనమాట. గుమ్మడికాయ ముక్కని తీసుకున్నాను, దాన్ని శుభ్రంగా పైన చెక్కు తీసేసి తురిమేసి పెట్టుకున్నాను. తురుముకున్న తర్వాత మనకి ఆ సూప్లో వాడాల్సినవి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు. పులుపు కోసం నేను మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, మామిడికాయ ముక్కలు నేను ఇలాగా ఫ్రీజర్లో పెట్టుకుంటానమాట, స్టోర్ చేసి పెట్టుకుంటాను. పుల్లగా ఉన్న కాయలు వస్తాయి కదా సీజన్లోని, అప్పుడు అవన్నీ తీసుకుని నేను ఇలాగా కట్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను వీటిని వాడుకుంటాను. పులుపు వాడే ప్రతి దాంట్లోనూ ఇంచుమించుగా ఈ మామిడికాయలే వేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా స్టోర్ చేసుకోండి. ఒక మామిడికాయలే కాదండి, మనం అలాగే బఠానీ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. ఫ్రోజన్ అంటాం కదా, సేమ్ అట్లానే అవేను. మనం బయట ఫ్రోజన్ కొనుక్కుంటే చాలా ఎక్స్పెన్సివ్. అందుకని మనమే ఇంట్లో ఇలా పెట్టుకుంటే చాలా తక్కువలో అయిపోతుంది. సీజన్లో వచ్చినవన్నీ మనం ఇలాగా మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ నేను మసాలా మిక్సీలో వేసేసుకున్నాను కదా, ఆ మిక్సీలో వేసుకున్నదంతా ఒక గిన్నెలో వేసేసుకుని కొంచెం ఇది గుమ్మడికాయ తురిమేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో వేసేసుకోవాలండి. మొత్తం వేసుకుని సరిపడా వాటర్ పోసుకోవాలి. మీకు ఎంత పల్చగా కావాలో అంత సరిపడా నీళ్ళు పోసుకుని ఉడికించేసుకోవాలి. ఇదిగోండి, నేను మిక్స్డ్ హర్బ్స్ కూడా వాడుకున్నాను దీంట్లో, నేను వేసుకున్నాను అంతే. ఇష్టమైన వాళ్ళు పెప్పర్ కూడా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్, పెప్పరు వేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి అవన్నీ ఇంక వేయలేదు. ఇదిగోండి, మన సూప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. తీసుకుని దాంట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుని పైన మనం టేస్ట్ చేస్తే సూపర్ టేస్టీగా ఉందండి. చాలా చాలా బాగుంది. చాలా హెల్దీ కూడాను. ఒక చుక్క కూడా ఆయిల్ వేయలేదు కదా, నూనె వాడలేదు, నెయ్యి వాడలేదు, ఏది వేయలేదు. చాలా చాలా టేస్టీగా ఉంది. మనం మామిడికాయ వేసాం కదా, ఆ కొద్దిగా పులుపుతోటి సూపర్గా ఉందన్నమాట. చాలా హెల్దీ. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్.